ఎమ్మెల్యే రాజా సింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. రేపు చంపేస్తామని అగంతకులు బెదిరింపు కాల్స్ వచ్చాయని రాజా సింగ్ తెలిపారు. 2 రోజుల నుంచి రాజా సింగ్ కు బెదిరింపులు కాల్స్ చేస్తున్నారన్నారు. మోదీ కూడా రక్షించలేరని హెచ్చరిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే రాజా సింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. రేపు చంపేస్తామని అగంతకులు బెదిరింపు కాల్స్ వచ్చాయని రాజా సింగ్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, ఎమ్మెల్యే ఆయన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్ చంపేస్తామంటూ ఈ విధంగా ఓ ఎమ్మెల్యేకే బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ఆయనకి ఇది రెండోసారి రావటం, దీంతో ఆయన పోలీసుల్ని ఆశ్రయిస్తానంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే బెదిరింపు కాలు రెండోసారి వచ్చాయి, చంపేస్తామంటున్నారు. అంతేకాకుండా మోడీ కూడా నేను రక్షించలేరు అంటూ ఈ విధంగా ఎమ్మెల్యేని బెదిరించడంతో ఆయన పోలీసులను ఆశ్రయించేందుకు అవకాశాలు కూడా. ఎందుకంటే మరొక అంశం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఆయన కొంత ఆడియో కూడా విడుదల చేశారు. పార్టీ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన కూడా ఆడియో విడుదల చేశారు. ఆ తర్వాత బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ బెదిరింపు కాల్స్ మరి పార్టీ నుంచి వస్తున్నాయా, లేదంటే బీజేపీ సానుభూతి పరుల నుంచి వస్తున్నాయా, లేదంటే వేరే పార్టీ నుంచి ఈ విధంగా ఆయనకు బెదిరింపు కాల్స్ చేసేసి ఈ బీజేపీలోనే ఆయనకు అంతర్గత కుమ్ములాటలు, అందులో ఆయనకు విభేదాలు వచ్చే విధంగా పార్టీ నుంచి బయటికి వెళ్లే విధంగా ఎవరన్నా కుట్ర చేస్తున్నారు. ఈ కోణంలో అన్ని కోణాల్లో కూడా విచారణ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా రాజా సింగ్ కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు, అదే అంశాన్ని చెప్పుకొస్తున్నారు. బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, రేపు చంపేస్తాం. అంతేకాకుండా మోడీ కూడా నేను మిమ్మల్ని రక్షించలేదని చెప్పుకురావడం బట్టి చూస్తుంటే ఇంకా సీరియస్ గానే ఉందని చెప్పుకోవచ్చు. ఈ అంశాన్ని కూడా సీరియస్ గానే చూడాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ విధంగా ఆయనకు బెదిరింపు కాల్స్ రావడంతో, రెండోసారి రావడంతో కూడా ఆయన కూడా ఒకంత భయం వ్యక్తం చేస్తూనే మరోపక్క దీనిపై పూర్తిగా విచారణ చేయాలంటూ కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. పోలీసులను ఆశ్రయించేందుకు అవకాశాలున్నాయి. ఎందుకంటే ఆయనకు పార్టీలో కూడా కొంతమంది ఆయనకు గిట్టనటువంటి వాళ్ళు ఉన్నారు, ఆయనకు అభిమానులు కూడా ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ముఖ్యంగా గోల్కొండ పార్టీకి సంబంధించి, గోల్కొండ జిల్లా పార్టీకి సంబంధించి ఈ మధ్య కాలంలో కొంత పార్టీ జిల్లా అధ్యక్షులు కూడా ప్రకటించింది బీజేపీ. అయితే అందులో కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ మీద, పార్టీ రాష్ట్ర అధ్యక్షుల మీద, కిషన్ రెడ్డి మీద, వీళ్ళందరి మీద కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది పార్టీలో అంతర్గత వ్యవహారం అంటూ కూడా బండి సంజయ్ చెప్పుకొచ్చారు. ఏదైనా ఉంటే అంతర్గతంగా పార్టీ దృష్టికి తీసుకురావాలంటూ కూడా బండి సంజయ్ రాజా సింగ్ కు సూచించారు. ఈ విధంగా కొంతకాలంలో ఆయనకు పార్టీలో కూడా అసంతృప్తి కావచ్చు, పార్టీలో ఆయనకు కొన్ని ఇబ్బందులు తలెత్తే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆయన ఆడియో విడుదల చేసిన తర్వాత నిన్నటి నుంచి ఆయనకు బెదిరింపు కాల్స్ రావడంతో, అది కూడా రెండోసారి రావటంతో ఆయన కూడా ఒకంత ఆందోళన వ్యక్తం చేశారు. దీని మీద విచారణ చేపట్టాల్సిన అవసరం కూడా ఉందని ఆయన రాజా సింగ్ చెప్పుకొస్తున్నారు. రేపు పోలీసులను ఆశ్రయించి పోలీసులకు కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. ఎక్కడి నుంచి ఈ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఎవరు దీని వెనకాల ఉన్నారన్న కోణంలో కూడా విచారణ చేయాలంటూ రాజా సింగ్ చెప్పుకొస్తున్నారు. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర.